హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో జనరల్ ఎస్సేలో భాగంగా మీరు లూజ్ షీట్స్లోనే రాస్తున్నారు కదా, బుక్లో రాస్తున్నారా? లూజ్ షీట్స్లో రాసుకోవడం మంచిది. సో ఈ టాపిక్ అంటే జనరల్ ఎస్సేలో స్ట్రిక్ట్గా ఈ టాపిక్ ఈ సెక్షన్ నుండి వస్తుందని ఎక్కువగా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఒక ఇష్యూ తీసుకుంటే జనరల్ ఎస్సేలో దానికి సంబంధించి పొలిటికల్ యాంగిల్ ఉంటుంది, సోషల్ యాంగిల్, ఎకనామికల్ యాంగిల్, ఎన్విరాన్మెంటల్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఇది పర్టికులర్గా ఈ టాపిక్కి సంబంధించిందని చెప్పడానికి కుదరదు. బట్ సెక్షనల్ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఓవరాల్గా ఇది మన జనరల్ ఎస్సేలో ఉన్నటువంటి సెక్షన్ 2లో పార్ట్ 1 పొలిటికల్ ఇష్యూస్ అని ఇచ్చినారు కదా, పొలిటికల్ ఇష్యూ ఆర్ పొలిటికల్ డైనమిక్స్, ఇండియాస్ పొలిటికల్ డైనమిక్స్ అని ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎస్ఏ. ఇది ట్రెడిషనల్ ఎస్సేనే, దీంట్లో ఏం కొత్తగా ఏం ఉండదు. సంబంధించి కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ అండ్ పాజిటివ్స్, నెగిటివ్స్ ఇది చూద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ మధ్య కూడా ఇది న్యూస్లో ఉంది. ఇటీవల కాలంలో కూడా మనకు ఎర్లియర్ 2014, 2019 ఎలక్షన్స్ టైంలో కూడా బీజేపీ మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. బట్ ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ముందుకు తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత ఇటీవల కాలంలో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఒకానొక సందర్భంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వస్తామని కూడా ప్రకటించారు. దానిపైన కూడా ముందడుగు పడలేదు. కాబట్టి ఇది న్యూస్లో ఉంది. మోర్ ఓవర్ ఉత్తరాఖండ్ ఇప్పటికీ మనకు గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. పోర్చుగీస్ యాక్ట్ని బేస్ చేసుకుని గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఉత్తరాఖండ్ కౌన్సిల్, ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఈ మధ్య దీనికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి యాక్ట్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దానిపైన ప్రత్యేకంగా సెషన్స్ని కూడా పెట్టుకుంది, అసెంబ్లీ సెషన్స్ని కూడా పెట్టుకుంది. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది బేసిక్గా న్యూస్లో ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అని పిలుస్తాం. దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి వారి ఒపీనియన్ ఏంటి, దీని డెఫినేషన్స్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తుంది, పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఉత్తరాఖండ్ క్యాబినెట్ క్లియర్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్. ఇటీవల కాలంలో అంటే కంటెక్స్ట్ రాసుకోండి, కంటెక్స్ట్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది ప్రస్తుతం అన్న కంటెక్స్ట్. ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీ, ఉత్తరాఖండ్ క్యాబినెట్ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి బిల్లుని పాస్ చేసింది. సో ఆ బిల్లుని ఆమోదించింది. దానిపైన ప్రత్యేకంగా సెషన్స్ పెట్టుకొని నడుపుతుంది. సో ఇండిపెండెన్స్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకా రాలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతున్నటువంటి మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అయ్యే అవకాశం ఉంది. గోవా అంతకుముందు నుంచే యూనిఫామ్ సివిల్ కోడ్ నడుపుతుంది కాబట్టి అది పెద్ద కంటెక్స్ట్లోకి రాదు మనకు. అండ్ ప్రధానమంత్రి గారు ఈ మధ్య కూడా ఈ స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఇండియా కెన్ నాట్ రన్ ఆన్ 2 laws. 2 రకాలైనటువంటి చట్టాలపైన నడవడం కుదరదు. భారతదేశం అన్నది 2 రకాలైనటువంటి చట్టాలపైన నడవడం కుదరదు. ఇండియా కెన్ నాట్ రన్ ఆన్ 2 laws అండ్ దట్ యూనిఫామ్ కోడ్ వాజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఉమ్మడి పౌరస్మృతి అన్నది రాజ్యాంగంలో భాగం. కాబట్టి 2 రకాలైనటువంటి చట్టాల ద్వారా దేశం నడవడం అన్నది మంచిది కాదు అన్న సంకేతాలు ఇస్తూ ఆయన ఈ స్టేట్మెంట్ని పాస్ చేశారు. టుడే పీపుల్ ఆర్ బీయింగ్ ఇన్స్టిగేటెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. హౌ కెన్ కంట్రీ పీపుల్, ఈ మధ్య ప్రజలు యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ రాంగ్ ఒపీనియన్స్, వాళ్ళను మిస్డైరెక్ట్ చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. 2 చట్టాలు ఎలా అమలు పరుస్తాం, 2 చట్టాలు ఎలా ఉంటాయి ఒకే దేశంలో. కాన్స్టిట్యూషన్ ఆల్సో టాక్ అబౌట్ ఈక్వల్ రైట్స్, సమాన హక్కులు మాట్లాడినప్పుడు ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు 2 రకాలైనటువంటి చట్టాలు ఎలా ఇంప్లిమెంటేషన్లోకి ఉంటాయి అని చెప్పి కూడా ప్రశ్నించినారు. దీని మీద సుప్రీంకోర్టు హ్యాస్ ఆల్సో ఆస్క్డ్. సుప్రీంకోర్టు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడింది, రాజ్యాంగం కూడా మాట్లాడింది. రాజ్యాంగం కూడా 44 ఆర్టికల్లో మాట్లాడుతుంది. అదేవిధంగా ఒకే దేశం 2 రకాలైనటువంటి చట్టాలపైన ఎలా నడుస్తుంది అని ప్రశ్నిస్తూ దీనిపైన అపోజిషను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని నడుపుతుంది అని చెప్పి అపోజిషన్ రాయాల్సిన అవసరం లేదు. అది ఆయన చెప్పినటువంటి కంటెక్స్ట్.
ఒక దేశం రెండు రకాల చట్టాల మీద నడవకూడదు. రెండవది రాజ్యాంగంలో ప్రస్తావించిన దానికి మనం ఏమాత్రం వాల్యూ ఇస్తున్నాం. మోరోవర్ సుప్రీంకోర్టు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడింది. దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ప్రధానమంత్రి ప్రశ్నించినారు. దీనికి కూడా కౌంటర్గా అపోజిషన్ కూడా కౌంటర్లు చాలా భారీగానే ఇచ్చినారు. ముఖ్యంగా ఈ ముస్లిం పార్టీస్, ముస్లింకి సంబంధించి ఇస్లామిక్ సంబంధించినటువంటి పార్టీస్, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఇలాంటి విషయాల్లో అంటే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సాఫ్రనైజేషన్. సో ఒకే దేశంలో ఉన్నంత మాత్రాన వైవిధ్యత ఉండి కూడా మనం ఒకే రకంగా ఉన్నప్పుడు ఎందుకు వైవిధ్యత ఉండి కూడా డిఫరెంట్ మతాల యాక్ట్స్ను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్స్ని ఎందుకు వాడకూడదు, అలా ఉంటే తప్పేంటి అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. కాబట్టి దేర్ ఆర్ ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్. సో యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ఇది ఇంప్లిమెంట్ చేస్తే మంచిది అనేవాళ్ళు ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ఇది ఉండకూడదు, ఇది ఈక్వాలిటీకి వ్యతిరేకం అనేవాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాలైనటువంటి ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క కోట్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా రాయడానికి వాడుకోవడానికి బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒపీనియన్స్ కూడా మనం బాడీ పారాగ్రాఫ్స్లో భాగంగా చూస్తాం. ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. సో అన్యాయం అన్నది ఎక్కడ జరిగినా, అన్యాయం అన్నది ఎక్కడ జరిగినా ప్రతి చోట న్యాయానికి అది ప్రమాదమే. సో అన్యాయం అన్నది ఈ మతానికి ఆ మతానికి, ఈ జెండర్కి ఆ జెండర్కి, ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధం లేదు. అన్యాయం జరిగింది అంటే అది న్యాయానికి విఘాతమే కలిగిస్తుంది అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ సాధారణంగా ఓవరాల్ కంటెక్స్లో చెప్పారు. దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్కి ఆపాదించవచ్చు. సో ఇది ముస్లిం మహిళలకు అన్యాయం జరిగినా, హిందూ మహిళలకు అన్యాయం జరిగినా, లేకపోతే ఏ రిలీజియన్లో ఉన్నటువంటి వారికి అన్యాయం జరిగినా అది న్యాయానికి, దేశంలో ఉన్నటువంటి స్వతంత్రతకు భంగం వాటిల్లుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఓవరాల్గా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో మనకు ఐడియా ఉంది. ఓవరాల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే మ్యారేజ్కి సంబంధించి, ఓవరాల్ ఫ్యామిలీస్కి సంబంధించి, ఫ్యామిలీ రిలేటెడ్ లేదా పర్సనల్ రిలేటెడ్ ఆస్పెక్ట్కి సంబంధించి ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి. ఒకే రకమైనటువంటి చట్టం లేకుండా వివిధ రకాలైనటువంటి చట్టాలు అమలులో ఉన్నాయా అంటే ఎస్, అమలులో ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇది కేవలం హిందూ ముస్లింలకు సంబంధించిన విషయమే కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది సిక్కులకు కానీ, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి కానీ, క్రిస్టియన్స్ అండ్ హిందూస్, రకరకాలైనటువంటి మతాలకు, బుద్ధిజం, జైనిజం, పార్సీ, అన్ని రకాలైనటువంటి మత విశ్వాసాలలో ఉన్నటువంటి వారికి కూడా వాళ్ళ పర్సనల్ లాస్ కాకుండా ఓవరాల్గా ఒకటే లా ఇంప్లిమెంట్ చేయాలి. ఏ విషయంలో? ఆస్తి హక్కు విషయంలో, పెళ్లి విషయంలో, డివోర్స్ విషయంలో, పిల్లల విషయంలో, అన్ని రకాలుగా అంటే పర్సనల్ విషయాలలో యూనిఫామ్గా కోడ్ ఉండాలి. ఇలా కోడ్ లేకుండా ఉండడానికి ఏం జరుగుతుంది అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నాం అనుకోండి. హిందూ మ్యారేజ్ యాక్ట్లో డివోర్స్ అన్నది ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ని బేస్ చేసుకుని డివోర్స్ అన్నది ఒక పద్ధతి ఉంది. ఆ డివోర్స్ తర్వాత మెయింటెనెన్స్, భరణం కట్టడము, అలిమోనీ ఇవ్వడం లాంటిది ఉంది. అదే ముస్లిం లాస్ని బేస్ చేసుకుంటే, షరియత్ లాస్ని బేస్ చేసుకుంటే ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. దానిలో మెయింటెనెన్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ట్రిపుల్ తలాక్ మెథడ్ ఉంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ఇర్రివర్సబుల్ బ్రేక్ డౌన్ అయితే తప్ప ఇంకా భార్యాభర్త కలిసి ఉండరు, ఇంకా ఎంత చెప్పినా వేస్ట్, వీళ్ళు కలిసి ఉండరు అన్న సందర్భంలో వాళ్ళు సాధారణంగా డివోర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సాధారణమైనటువంటి పరిస్థితుల్లో. కానీ ఇస్లాంలో అలా కాదు. సాధారణంగా కూడా పాలీగామీ ఉంటుంది, బహుభార్యత్వం ఉంటుంది. కాబట్టి తలాక్ చెప్పేసి విడాకులు ఇచ్చేసినట్లుగా పరిగణలోకి తీసుకుంటారు. దీనివలన విమెన్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఒక మతానికి సంబంధించి, ఒక కులానికి సంబంధించింది కాదు. ఓవరాల్గా మాట్లాడితే ఇది జెండర్కి సంబంధించినటువంటి విషయం. సో స్త్రీలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా జెండర్కి సంబంధించినటువంటి అంశం. ఈ కాంటెక్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఈ బేసిక్ డెఫినేషన్ని రాసుకోవచ్చు. ఉమ్మడి పౌర స్మృతి లేదా ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రపోజల్ టు రిప్లేస్, ఇంగ్లీష్లో వాళ్ళు కూడా రాయండి, ఇట్ ఈస్ ఎ ప్రపోజల్ టు రిప్లేస్ లాస్ ఆఫ్ వేరియస్ రిలీజియస్ కమ్యూనిటీస్ విత్ ఎ కామన్ సెట్ ఆఫ్ లాస్ ఫర్ ఆల్ సిటిజన్స్. ఉమ్మడి పౌర స్మృతి అనగా వివిధ మతాలకు సంబంధించిన ఉమ్మడి పౌర స్మృతి అనగా వివిధ మతాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత చట్టాలకు బదులుగా ఒకటే చట్టం అన్ని రకాలైనటువంటి వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడుతుంది.
అన్ని రకాలైనటువంటి వ్యక్తిగత వ్యవహారాల గురించి ఆ చట్టమే హ్యాండిల్ చేస్తుంది. సో ఇట్ ఎయిమ్స్ టు ఎన్ఫోర్స్ యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఆల్ సిటిజన్స్. సో తద్వారా దీనివలన ఏమవుతుంది అంటే అందరికి కూడా, దేశంలోని పౌరులందరికీ కూడా వారి మతాలతో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్ ఇట్ ఎయిమ్స్ టు ఎన్ఫోర్స్ యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్వర్క్. It aims to enforce uniform legal framework to all citizens irrespective of their religion. సో దేశంలోని పౌరులందరికీ కూడా వారి మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఒకే రకమైనటువంటి చట్టబద్ధతను కల్పించడమే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి చెప్తాం. సో దీని వలన ఏమవుతుందంటే ఈక్వాలిటీ వస్తుంది, జస్టిస్, సమన్యాయం, సమానత్వం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, మతాలతో సంబంధం లేకుండా ఇలా ఇంప్లిమెంట్ చేయడం వలన వీ ఎన్ఫోర్స్, దీని వలన సమన్యాయం, సమానత్వం, దేశ సమగ్రత వంటివి మనం కాపాడవచ్చు. ఇది దీని మేజర్ మోటో, మేజర్ ఐడియా. ఒక్కో మతానికి ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసము, బిలీఫ్స్ ఉంటాయి. ఆ బిలీఫ్స్ ఉన్నంత మాత్రాన వాటిని బేస్ చేసుకొని ఈక్వాలిటీని కాంప్రమైజ్ అవ్వలేము అన్నది మేజర్ వాదన. కానీ ఆ వాదన పైన మాత్రమే మనం నిలబడకుండా ఓన్లీ ఒక స్టాండే తీసుకుండా అన్బయాస్డ్ స్టాండ్, న్యూట్రల్ స్టాండ్ని కూడా మనం తీసుకుంటాం. ఓవరాల్గా దీని గురించి మాట్లాడితే ఆర్టికల్ 44 పార్ట్ 4 ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. పార్ట్ 4 ఆర్టికల్ 44 అన్నది ఉమ్మడి పౌరస్మృతి గురించి, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. ద స్టేట్ షెల్ ఎండీవర్ టు సెక్యూర్ ఆల్ సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో అందరికీ కూడా ఉమ్మడి పౌరస్మృతి అన్నది వర్తింపజేస్తే బాగుంటుంది, వర్తింపజేయాలి అన్న కంటెక్స్ట్ని చెప్పారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది అందరికీ కూడా ఒకటే రకమైనటువంటి కోడ్ని వర్తింపజేయాలి అని చెప్పి మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాట్లాడుతుంది. అయితే కంటెక్స్ట్ ఏంటంటే ప్రెజెంట్లీ ఎందుకు అలా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పటికీ దాదాపుగా పర్సనల్ లాస్ అన్నవి, వ్యక్తిగత చట్టాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగత చట్టాలు అన్నవి చాలా మనకు అమల్లో ఉన్నాయి. మ్యారేజ్ విషయంలోనూ, వివాహం విషయంలోనూ, విడాకుల విషయంలోనూ, మ్యారేజు, విడాకులు, ఇన్హెరిటెన్స్, వారసత్వము అండ్ దత్తత తీసుకోవడము, అడాప్టేషన్ విషయము అండ్ ఆస్తి హక్కు, ఇలాంటి వివిధ అంశాలలో వివిధ రకాలైనటువంటి మత చట్టాలు అమలులో ఉన్నాయి. సో పర్సనల్ లాస్ ఇన్ ఇండియా ఆర్ గవర్న్డ్ బై సపరేట్ లాస్. ఇవి కాకుండా రకరకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, మత చట్టాలు ఉన్నాయి. క్రిస్టియన్ లా ఉంది, పార్సీ లా ఉంది, హిందూ లా, ముస్లిం లా, ఇలా రకరకాలైనటువంటి మత వ్యక్తిగత చట్టాలు అమలులో ఉన్నాయి. వాటికి బదులుగా మనం యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలి, అది కంటెక్స్ట్. సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ లాస్, హిందూ లా, ముస్లిం లా, క్రిస్టియన్ లా, సిక్ లా, పార్సీ లా ఇలా ఉన్నాయి. వాటన్నిటికి బదులుగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్ 44లో పేర్కొంది. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఇందాక మనం చెప్పినట్లుగా ఓవరాల్గా అన్ని మత చట్టాలను కూడా రీప్లేస్ చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలి అన్నది బేసిక్ ఆర్గ్యుమెంట్. అయితే దీనికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే, యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈ ఐడియా డెవలప్ అవ్వడంలో, ఉమ్మడి పౌరస్మృతి డెవలప్ అవ్వడంలో ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే రకరకాలైనటువంటి అభిప్రాయాలు మనకి ఇక్కడ వ్యక్తమవుతూ ఉంటాయి. The concept of uniform civil code in India has its roots in colonial era. During the British rule, diverse religion personal laws were recognized and administered separately. British వారి కాలంలో డ్యూరింగ్ ది బ్రిటిష్ వారి కాలంలో వివిధ రకాలైనటువంటి మత చట్టాలను వాళ్ళు ఏకీభవించారు. హిందూ మత చట్టము అండ్ పార్సీ మత చట్టము, అలా వివిధ రకాలైనటువంటి మత చట్టాలను, ఆ మత చట్టాల ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తిగత వ్యవహారాలను వాళ్ళు ఏకీభవించారు. దే యాక్సెప్టెడ్ డ్యూరింగ్ ది కొలోనియల్ పీరియడ్, బ్రిటిషర్స్ యాక్సెప్టెడ్ వేరియస్ రిలీజియస్ లాస్ అండ్ దేర్ పాలసీస్. అక్కడ ఉన్నటువంటి అంశాలను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ విషయానికి వస్తే, ఆ తర్వాత 1947 తర్వాత మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు 1947 కాన్స్టిట్యూషన్ తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత, when we have been adapting the Indian Constitution, Subcommittee on Fundamental Rights, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి సబ్ కమిటీ had included UCC as the directive principles. సో ప్రాథమిక హక్కుల ఉపసంఘం UCC ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని ప్రస్తావించింది.
ఆర్టికల్ 35 డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 35లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ కమిటీ, ప్రాథమిక హక్కుల ఉప కమిటీ కూడా పేర్కొంది. ఈ విషయంలో అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రిప్రజెంటేటివ్స్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ముస్లిం రిప్రజెంటేటివ్స్ కొంతమంది మహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్, సో కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్, మహమ్మద్ అలీ బేగ్ సాహెబ్ బహదూర్, Muhammad Ali Beg Sahib Bahadur. These are the people who has been into Constituent Assembly from Muslim segment. So Islam నుండి వచ్చినటువంటి వీరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకరించారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకరించారు. అండ్ నాట్ ఓన్లీ ద లా ఆఫ్ ది సిటిజన్, నో కమ్యూనిటీ షల్ బి ఆబ్లైజ్డ్ టు గివ్ అప్ దేర్ పర్సనల్ లాస్. రాజ్యాంగం కోసం ఏ మతస్థులు కూడా వారి యొక్క వ్యక్తిగత సంస్కారాల్ని, వ్యక్తిగత సంస్కృతిని వదిలేయాల్సినటువంటి ఆవశ్యకత లేదు అని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అభిప్రాయపడ్డారు. కాకపోతే అది మైనారిటీ వర్గం కాబట్టి వారి ఒపీనియన్కి అంత వాల్యూ దక్కలేదు. ఫైనల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ మాట చెప్పారు. సో ఏమని చెప్పారంటే, వీ హ్యావ్ ఎ యూనిఫామ్ అండ్ కంప్లీట్ క్రిమినల్ కోడ్. దేశమంతా ఉమ్మడి నేర స్మృతి ఉన్నప్పుడు, దేశమంతా ఒకటే రకమైనటువంటి నేర స్మృతి ఉన్నప్పుడు, యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఉన్నప్పుడు వై నాట్ యూనిఫామ్ సివిల్ కోడ్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యూనిఫామ్ సివిల్ కోడ్ని యాక్సెప్ట్ చేశారు అన్న విషయం మనకు తెలుస్తుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అన్న విషయాన్ని ప్రస్తావించారు. దిస్ కంట్రీ హ్యాస్ ఆల్సో ప్రాక్టికలీ ఏ సివిల్ కోడ్ యూనిఫామ్ ఇన్ ఇట్స్ అప్లికబుల్. సో మ్యారేజ్ విషయంలోనూ, ఆస్తి హక్కుల విషయంలోనూ, విడాకుల విషయంలోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గట్టిగా అభిప్రాయపడ్డారు. అంతేకాదు జవహర్లాల్ నెహ్రూ, ద దెన్ ప్రైమ్ మినిస్టర్, ఆల్సో అడ్వకేటెడ్. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ స్టెప్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ. సమానత్వాన్ని ప్రోత్సహించడంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఒక రకమైనటువంటి ముందంజ, దీని వలన ముందడుగు పడుతుంది అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అభిప్రాయపడ్డారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, జవహర్లాల్ నెహ్రూ గారు, ద దెన్ ప్రైమ్ మినిస్టర్, ఇలా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇట్ సెల్ఫ్, టోటల్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏకాభిప్రాయమే వ్యక్తం చేసింది. కొంతమంది నుండి వ్యతిరేకత వచ్చినా వీరు యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందులో ఏముంటాయి? వాట్ ఈస్ ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్? ఉమ్మడి పౌర స్మృతి అనగా అందులో ఏ అంశాలు ఉంటాయి? వాట్ ఆర్ ది మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్? ఇది చాలా ఇంపార్టెంట్, సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకోవచ్చు మీరు. యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మనం చూసింది ఏంటి? బ్యాక్గ్రౌండ్. యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి జనరల్ ఎస్సే వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఏంటో రాస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వలన ఏమవుతుంది? ఈక్వాలిటీ, జస్టిస్, నేషనల్ ఇంటిగ్రేషన్, దేశ సమగ్రత, ఇలాంటివన్నీ కూడా కాపాడబడతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ విషయంలో తీస్తే బ్రిటిష్ వారి కాలంలో వివిధ రకాలైనటువంటి మత చట్టాలను వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఏకీభవించి ఆ మత చట్టాలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒకటే రకమైనటువంటి రాజ్యాంగం, ఒకటే రకమైనటువంటి చట్టాలు, ఒకటే రకమైనటువంటి నేరస్మృతి ఉండడం వలన మనం కూడా ఒకటే రకమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రస్తావించబడి అదే అంశాన్ని డిపిఎస్పిలో పెట్టారు. ఈ అంశాన్ని ఫండమెంటల్ రైట్స్లో పెట్టింటే గొడవ ఉండేది కాదు. ఇఫ్ దట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫండమెంటల్ రైట్స్, దానిపైన గవర్నమెంట్ ఏదో ఒకటి చట్టం చేసేది, దానిపైన పెద్ద వివాదం ఉండేది కాదు. అండ్ దీన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టడం వలన కండిషన్స్ని బేస్ చేసుకొని అది అవసరాన్ని బట్టి వినియోగించుకోవచ్చు. ఇప్పటికి కూడా కంక్లూజన్లో చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఉమ్మడి పౌర స్మృతి అన్నది మంచిదే, కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇది రైట్ టైం కాదేమో అని అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది మల్టిపుల్ రిలీజియస్ కంట్రీ లైక్ ఇండియా, చాలామంది అభిప్రాయం దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం టు ఇంప్లిమెంట్ ది యూనిఫామ్ సివిల్ కోడ్. అందుకని దీన్ని ఫండమెంటల్ రైట్స్లో పెట్టకుండా ఇండియాలో మల్టీ కల్చరల్ సొసైటీ, మల్టీ లింగ్వల్, మల్టీ రిలీజియస్ సొసైటీ ఉంది. అందువలన ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టడం, లేకపోతే పర్సనల్ మ్యాటర్స్లో మొన్న మధ్య సుప్రీంకోర్టు కూడా సెక్షన్ 498A మ్యారైటల్ రేప్ గురించి మాట్లాడింది. మ్యారైటల్ రేపు, సో
అయిష్టంగా ఉండే సెక్షువల్ ఇంటర్ కోర్స్ను కూడా రేప్ లాగా పరిగణిస్తామని చెప్పింది. అప్పుడు చాలా మట్టుకు వ్యతిరేకత కూడా వచ్చింది. ఆ వ్యతిరేకత ఏంటంటే ప్రధానమైనటువంటి వ్యతిరేకత కెన్ జస్టిస్ ఎంటర్ ఇన్ టు ది బెడ్రూమ్ ఆఫ్ ది పర్సనల్ మ్యాటర్స్ అన్న విషయం కూడా మనకు వచ్చింది. సో మనకున్నటువంటి జ్యూరిస్ప్రుడెన్స్లో, మనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో అంత న్యాయాన్ని లేదా ఆ పరిస్థితిని మన ప్రజలు యాక్సెప్ట్ చేయగలిగే అంత నాలెడ్జ్, అంత అవేర్నెస్ ఉందా అన్నది కూడా అనుమానాస్పదమే. కాబట్టి పరిస్థితిని బట్టి, మెచ్యూరిటీని బట్టి, ప్రజల మెచ్యూరిటీ, ఎడ్యుకేషను, వీటిని బట్టి తర్వాత ఎప్పుడైనా అమలు పరుచుకోవచ్చు అన్న ఉద్దేశంతో డిపిఎస్పిలో పెట్టారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిపిఎస్పిలో ఉన్నటువంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అన్నది కూడా ఒక కాంట్రవర్షియల్ ఎలిమెంట్గా ఉంది. సో వాట్ ఆర్ ది కాంపోనెంట్స్? యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏ అంశాలు ఉంటాయి? ఈ ప్రపోజ్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్లో, మనం అనుకుంటున్నటువంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏ అంశాలు ఉండబోతూ ఉన్నాయి? యూనిఫామ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ మ్యారేజ్, డివోర్స్ రిగార్డింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్. నెంబర్ 1, మతంతో సంబంధం లేకుండా, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కు, వివాహం విషయంలోనూ, విడాకుల విషయంలోనూ, ఆస్తి వారసత్వం విషయంలోనూ అండ్ పిల్లల దత్తత విషయంలోనూ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి చట్టం వర్తింప చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో యూనిఫామ్ లాస్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్, డివోర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియస్ అఫిలియేషన్. ఏ మతస్థులకైనా వివాహం అంటే ఒకటే. సో ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్ అండ్ జెండర్ బయాసిస్. సో ఏ మతంలో అయినా సరే వివక్షను చూపించే సంస్కృతి, ఆ సంప్రదాయాలు ఏ మతంలో ఉన్నా, లేదా లింగ వివక్షను ఏ మతంలో ప్రోత్సహిస్తూ ఉన్నా అటువంటి వివక్షను పూర్తిగా నిర్మూలించడం ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ముస్లిం విషయంలో అయినా సరే, హిందూస్ విషయంలో అయినా సరే ఇలాంటి జెండర్ బయాస్ని, సో లింగ వివక్షను పూర్తిగా నిషేధించడం. కామన్ రెగ్యులేషన్స్ గవర్నింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ అసెట్స్. ఏ మతంలో అయినా ఏ మతస్థులకైనా ఆస్తి విషయంలో సమాన వారసత్వ హక్కులు కల్పించడం అన్నది కూడా దీంట్లో మేజర్ కాంపోనెంట్. సో ఈక్వల్ రైట్స్ విత్ రెస్పెక్ట్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ అసెట్స్ అమాంగ్ ది ఫ్యామిలీ మెంబర్స్. సాధారణంగా ముస్లిమ్స్లో ఇది పెద్దగా కనిపించదు. ఈక్వల్ రైట్స్ టు ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. సో స్త్రీలైనా పురుషులైనా అందరికీ కూడా సమానంగా ఆస్తి హక్కు అన్నది వర్తింపజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దత్తత విషయంలో కూడా, అడాప్టేషన్ ప్రొసీజర్, సో పిల్లల దత్తత విషయంలో కూడా ఏ మతస్థులకైనా ఒకటే రకమైనటువంటి రూల్స్ వర్తింపజేయడం. సో నో ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్. ఏ మతస్థులకైనా పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో ఈక్వల్ రైట్స్ని వర్తింపజేయడం. ఎన్ష్యూరింగ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది అడాప్టెడ్ చిల్డ్రన్. ఏ మతంలో అయినా అలా దత్తత తీసుకున్నటువంటి పిల్లలకు లేదంటే దత్తత తీసుకున్నటువంటి పిల్లలకు ఆస్తి హక్కు రాదు అని, దత్తత తీసుకున్న పిల్లలకు ఎటువంటి లీగల్ హైయర్స్ ఉండవని, ఎలాంటి డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ లేకుండా దత్తత తీసుకున్నటువంటి పిల్లలు ఏ మతంలో వారు దత్తత తీసుకున్నా అందరికీ ఈక్వల్ రైట్స్ని వర్తింపచేయడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఎన్ష్యూరింగ్ వెల్ బీయింగ్ అండ్ రైట్స్ ఆఫ్ అడాప్టెడ్ చిల్డ్రన్. అన్ని మతాల్లో కూడా దత్తత తీసుకున్నటువంటి పిల్లలకు ఒకే రకమైనటువంటి ఆస్తి హక్కు కలిగి ఉండడం. కామన్ రూల్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ లీగల్ గార్డియన్స్. సో కామన్ రూల్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ లీగల్ గార్డియన్స్ ఫర్ ది మైనర్స్. సో తల్లిదండ్రులు చనిపోయినా, లేకపోతే అనాథ పిల్లల విషయంలో లేదా సింపుల్గా చెప్పాలంటే మైనర్స్ విషయంలో ఆ మైనర్స్ని ఎవరైతే గార్డియన్స్ ఉంటారో, గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈక్వల్ రైట్స్ని వర్తింపజేయడం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కేవలం అందరికీ ఒకే రకమైనటువంటి వివాహ పద్ధతి ఉండడమే కాదు, అడాప్టేషన్స్లో కూడా యూనిఫార్మిటీ ఉంటుంది. వెల్ఫేర్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ కేస్ ఆఫ్ సపరేషన్ ఆర్ ది డివోర్స్. సో భార్యాభర్తలు విడిపోయినా, లేకపోతే విడాకులు వంటివి జరిగినా అలాంటి సందర్భంలో కూడా పిల్లల యొక్క సంక్షేమం విషయంలోనూ వాళ్ళ యొక్క హక్కుల విషయంలో కూడా ఈక్వల్ రైట్స్ని వర్తింపజేయడం. ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్, ఈక్వల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్, కామన్ ప్రావిజన్స్. సో అలా మెయింటెనెన్స్ విషయంలోనూ, అలిమోనీ విషయంలోనూ, చైల్డ్స్ కస్టడీ విషయంలోనూ అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు వర్తింపజేయడం. భరణం విషయంలోనూ,
సో విడాకుల తర్వాత భరణం అలిమోనీ విషయం అండ్ పిల్లల కస్టడీ విషయంలోనూ మెయింటెనెన్స్ విషయంలోనూ అందరికీ కూడా ఈక్వల్ రైట్స్ని వర్తింపజేయడం అండ్ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ పాలీగామీ బహుభార్యత్వం చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలు ఇటువంటి అన్ని రకాలైనటువంటి ఏ రకమైనటువంటి వివక్ష ఉన్నా ఆ వివక్షలన్నిటి కూడా పూర్తిగా నిషేధించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా ఆస్తి విషయంలోనూ, దత్తత విషయంలోనూ, పెళ్లి విషయంలోనూ, విడాకుల విషయంలోనూ అండ్ మెయింటెనెన్స్ విషయంలోనూ, చైల్డ్ మ్యారేజెస్ అన్ని విషయంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది యూనిఫామ్గా ఉండడానికి మనం చేస్తున్నాం.